హైదరాబాద్లో హైడ్రా దూకుడైతే పెరిగిపోతూనే ఉంది. కాస్త వరదల ప్రభావంతో కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి హైడ్రా పనులైతే నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. రంగనాథ్ గారు ఇంకా కొన్ని జోన్లలో కూడా అధికారికంగా వీటిని కూల్చేయాలి అని ఆదేశాలు కూడా పాస్ చేశారు. వాటిలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తుంది. మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. దాంతో కొంతమంది సామాన్యులు కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మిడిల్ క్లాస్ ఉన్న మహిళలు అయితే చాలా, అంటే ఇప్పుడు సడన్గా ఇల్లు కూల్పేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరు అవుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. వాటితో పాటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు జైబేరి మురళీమోహన్ గారి సంస్థలకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఇంకొక 15 రోజుల్లో కూల్చివేస్తామంటూ నిన్న నోటీసులు పంపించడం జరిగింది. దానిపై మురళీమోహన్ గారు ఇంకా ఏం స్పందించలేదు. దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళి దానికి అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో చూడాలి. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు, ఎన్ కన్వెన్షన్ అయిపోయింది, దానికి సంబంధించి ఇప్పుడు జైబేరిక్ సంస్థలకు సంబంధించిన ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో, బఫర్ జోన్లలో ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తామని రంగనాథ్ గారు నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి ఇదేంటంటే ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే కదా జైబేరి అంటుకొని ఉండేవి. ఆయన ఏమన్నాడు, అది పట్టాభూమేలే, వీళ్ళే కావాలని కూల్చారు అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు అది పట్టాభూమి అంటే, ముందు నుంచి ఆయన చూశాడు కాబట్టి. నాగార్జున కొనింది పట్టాభూమే, ఆయన కమ్మినోడు ఎవడో, వాళ్ళు కమ్మినోడు ఎవడో కబ్జా చేశాడు. నాగార్జున అయితే కబ్జా చేయలేదు కదా. ఆ రకంగా మాట్లాడారు. సో ఎవరూ మాట్లాడకపోతే ఇండస్ట్రీలో నువ్వెవరు పోయి మాట్లాడడానికి, నీకేం సంబంధం అని, అసలు నీవెక్కడెక్కడ ఉన్నాయో చెప్పు, జైబేరివి అని చెప్పేసి ఒకసారి దృష్టి పెట్టారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర భగీరథమ్మ కుంట అండ్ అలాగే రంగనాల్ కుంట, ఆ చెరువుని పరిశీలిస్తే కొంచెం ఆ కట్ట పైన ఈ జైబేరికి సంబంధించి కొంచెం ఏదో ఉంది అని తెలిసింది. సో దానికి నోటీసులు పంపించారు. అంటే ఏదో ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు ఉంది పరిస్థితి. మురళీమోహన్ గారు అలాగే ఉంది. అంటే యాక్చువల్గా మురళీమోహన్ గారు కొన్నారు ల్యాండ్ అంటే ఆయన ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి దూరం. కబ్జాలు గిబ్జాలు ఏం ఉండదు, లిటిగేషన్స్ వాటికి మంచి రేట్ ఉండేవే కొంటాడు. అండ్ నీకు తెలీదు, అతడు సినిమా వచ్చి కూడా ఎన్ని రోజులు అయిందమ్మా, ఎప్పటిదో అతడు సినిమా. అప్పుడు అతడు సినిమా 2003లోనే వచ్చింది అనుకుంటా కదా, నాకు కూడా ఒకసారి గుర్తులేదు, ఏమో మరి. మొత్తానికైతే ఒక 10 years 2015, 2013లోనే ఏమో వచ్చింది, నాకు అంత గుర్తులేదు. అతడు సినిమా షూటింగ్ టైము అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం నుంచి జరుగుద్దిగా. షూటింగే 2-3 ఏళ్ళు జరిగిందంటే ఆయన ల్యాండ్ కొని అంతకుముందు 5-6 ఏళ్ళు 2-3 ఏళ్ళు అయి ఉంటుందిగా. అవును, అంటే ఎప్పుడో కొన్నాడు ల్యాండ్. అది సీనియర్ ల్యాండ్స్ ఇవన్నీ చెప్పాలి అంటే. అవును, జైబేరి సంస్థ అంటే మంచి ప్రాబ్లమ్స్ ఎక్కడా ఉండని వాటినే తీసుకుంటుందని పేరు ఉంది. ఆ టైంలో కోకాపేట అనే పదం కూడా ఎవరికి తెలియదుగా. అవును, ఇప్పుడు ఆ కోకాపేట బంగారం. అవును, అంటే ఆయన అంత ఇదిగా కొంటాడు ల్యాండ్స్. మరి ఏమో ఆ సూక్ష్మగ్రహి ఎట్లా తెలుస్తుందో ఏంటో తెలియదు కానీ బాగా కొంటాడు. కానీ ఇట్లాంటి లిటిగేషన్ ల్యాండ్ అయితే ఆయన కొండు 100%. అది ఆయనకు కూడా తెలుసు ఫ్యూచర్లో ఏదో రోజు ఏదో అవుద్దని. బట్ ఈసారి వాళ్ళు ఏదో నోటీసులు పంపారు. మనల్ని అడిగితే ఏం ఉండదని అనుకుంటున్నా. ఆయన కోర్టు నుంచి అది బఫర్ జోన్లో ఏం లేదండి, నేను కొంచెం యువతలకే కట్టుకున్నాను అని ఏమైనా చూపిస్తాడో, లేకపోతే నిర్మాణం ఇక్కడ ఉన్నా కొంతమంది ఏం చేస్తారంటే ఆ గార్డెన్ కాస్త బఫర్ జోన్ వరకు విస్తరిస్తుంది. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ నేను ఇక్కడే కట్టుకున్నా, నాది సేఫ్ గానే ఉంది, అక్కడ చెరువు పోతుంది, సింపుల్ గా చిన్న కుంటో చిన్న చెరువు ఉంది, ఆ వ్యూ బాగుంటుంది అని చెప్పి గార్డెన్ ని విస్తరించుకుంటారు. మేబీ ఏమన్నా అయితే ఆ గార్డెన్ వర్క్ ఏరియాలో ఏమన్నా పోతుందేమో, కానీ నిర్మాణానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆయన అట్లా కట్టడు, తెలిసినంత వరకు అయితే ఆయన అలా కట్టడు. సో అండ్ ఆయన కొనింది ఎప్పుడో, అప్పుడు ఆ కుంట నిండుగానే ఉంటది, ఇప్పుడు లేదేమో తెలియదు కానీ అప్పుడు తెలుస్తుంది కదా. ఈవెన్ ఆయన జైబేరి కొన్నప్పుడు కూడా ఆ ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్న 9 కుంట ఉండేది కొద్ది గొప్ప దాఖలాలు. సో అది కూడా చూసే కొన్నాడు ఆయన. సో నన్ను అడిగితే ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు నాగార్జున గారి తరఫున అని చెప్పేసి ఏమైనా నోటీసులు పంపారేమో తెలియదు కానీ ఆయన నీ గనుక పరిశీలిస్తే ఫేర్ గానే ఉంటాయి డాక్యుమెంట్స్. బ్లైండ్ గా చెప్తున్నాను నేను, ఫేర్ గానే ఉంటాయి. లేకపోతే ఆయన మురళీమోహన్ గారు అసలు కొండరు. అవును, అదే మురళీమోహన్ గారిని అడిగితే కూడా అదే చెప్తున్నారు. అంటే కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించిన న్యాయపరమైన సలహాలు ఏమన్నా. ఇప్పుడు వీళ్ళు 40 ఏళ్ల క్రితం చెరువులు ఉన్నాయని తీసుకున్నారో, ఆయన కొని కూడా అన్ని రోజులే అయింది ఇంచుమించు. అప్పుడు చూపించుకుంటాడు మ్యాప్స్, లేదని నేను కొన్నప్పుడు ఇలా ఉండింది. మహా అయితే గార్డెన్ విస్తరించుకుంటారు, అది తప్పేం లేదు మా. ఎందుకంటే ఇవాళ రేపు మూసి పక్కన కూడా పార్కులు విస్తరించినట్టు గవర్నమెంట్, ఇది ప్రైవేట్ అనుకో.
అదేం పెద్ద తప్పు కాదు. నీళ్ళు వచ్చినా గార్డెన్ వరకు వస్తాయేమో కానీ ఎక్కువ ఉంటే ఇల్లు అయితే మునిగిపోవు. కన్స్ట్రక్షన్ అయితే అంత అతి తెలివిగా అయితే ఎవరు చేయరు. ఈయన మాత్రం దాంట్లో కరాఖండిగానే ఉంటారు. నిజంగా మంచిగానే కట్టుకొని ఉంటాడు. అది బయటకు వస్తే తప్ప తెలియదు. అవును, చూద్దామండి. ఇంకొక 15 days టైం ఉంది అంతే కాబట్టి అంతే 2 వారాలు ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం మనం. థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.